హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త చెట్టు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఆకులు మీరు గమనించండి. సో ఆకు కింద ఇలా ఉంటుంది, ఇప్పుడు మీరు గుర్తుపట్టేస్తారు. ఓకే, ఆల్మోస్ట్ మీలో కొంతమంది తెలిసే ఉంటుంది ఇది. దీన్ని తెలుగులో వచ్చేసి మిల్క్ ఫ్రూట్ అంటారు. సో దీని యొక్క సైంటిఫిక్ పేరు ఏంటంటే క్రైసోఫిల్లం కాయినిటో అంటారు. క్రైసోఫిల్లం అంటే గోల్డెన్ లీవ్ అని అర్థం. సో దీంట్లో ఎక్కువగా ఉండేది కాల్షియం, అలాగే ఫాస్ఫరస్ ఉంటుంది, అలాగే సి విటమిన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. సో ఇది కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎముకలు బాగా బలపడడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. అలాగే సి విటమిన్ అవన్నీ ఉండడం వల్ల కూడా మీకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ఎండాకాలం ఇవంతా కూడా ఈ చెట్టుకి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఒక్కొక్క కాయ వచ్చేసి ఆల్మోస్ట్ 100 to 50 రూపీస్ ఉంటుంది. దీనికి షేడ్ నెట్ అనేది ఎక్కువ కావాలి, అందుకని మనం మన హిరామ్ అనే గడ్డి, అలాగే సూపర్ నేపర్ కూడా కొద్దిగా ఉంది, ఈ వీటి మధ్యలో వేసుకున్నాం. మనకి ఈ చెట్టు అనేది వేప చెట్టు ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది కొంచెం పెరగడానికి టైం ఉంటుంది. ఆ బ్రాంచెస్ వచ్చేలోపు మనం ఈ గడ్డలోనే వీటిని సర్వే చేసుకున్నాం. చూసాం, ఆకులు చూడొచ్చు ఎంత పచ్చగా ఉందో చూడండి. ఎక్కడా ఎలాంటి చీడపెరగ కూడా దీన్ని ఆశించడం అయితే లేదు. సో ఇది కొంచెం ఇంతకుముందు అయితే బాగా డ్రైగా ఉండేది, నల్లబడేది. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. ఆల్మోస్ట్ అంతా కూడా ఆకు పచ్చగా ఉంది, గ్రీన్గా ఉంది. ఎంత గ్రీన్గా ఉంది చూడండి. దీనికి నీళ్ళు లేకపోతే ఈ చెట్టు అనేది పెరగదు, కాపు అనేది కూడా ఇవ్వదు. సో ఇది పెరగాలంటే ఖచ్చితంగా నీకు షేడ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకని 8 to 10 feet వచ్చింది సూపర్ నేపియర్. సో వీటి మధ్యలో ఇది బాగా ఈ గడ్డి వచ్చిన తర్వాత బాగా పుంజుకుంది, మంచి కలర్ అనేది వచ్చింది. సో ఎంత ఆరోగ్యంగా ఉందో, హెల్తీ రూట్ అనేది మీరు గమనించవచ్చు. సో ఇది సపోటేసి ఫ్యామిలీకి చెందినటువంటి చెట్టు. విత్తనాలు కూడా సపోటా లాగే ఉంటుంది. లోపల పల్ప్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ స్వీట్ అంటే స్వీట్ అంటారు. చాలా మంది ఏమని చెప్తారంటే ఇది తల్లిపాల తర్వాత ఇది చాలా అవిష్టమైనటువంటి చెట్టు, ఖచ్చితంగా ఈ పండు అనేది పిల్లలకి తినిపించాలని నాకు ఉద్దేశం ఉంటుంది. సో చూడండి ఎంత గోల్డ్ కలర్లో ఉంటుందో. తెలుగులో దీన్ని స్వర్ణ కమలం అని కూడా అంటుంటారు. చాలామంది దీన్ని స్టార్ యాపిల్ అంటారు, లేదా మిల్క్ ఫ్రూట్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఇది మన ప్రాంతాల కంటే కూడా ఎక్కువ కల్టివేట్ అయ్యేది కేరళలో ఎక్కువగా ఈ చెట్టు అనేది కల్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది, మన సైడ్ తక్కువ. సో ఇది ఒకటి అర పెంచుకోవాలి అనుకుంటే మీకు ఏదైనా బాల్కనీ కానీ లేదంటే ఇట్లా పెరట్లో కానీ వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. నీడ ఉండాలి, కాకపోతే ఏదైనా మామిడి చెట్టు కిందో వేప చెట్టు కిందో ఏదైనా ఒక చెట్టు నీళ్ళు అయితే ఇది బాగా పెరుగుతుంది. సో లేదు మాకు నీడేం లేదు, ప్లేస్ ఉంది అనుకుంటే మీరు షేడ్ నెట్ వేసుకొని వేసుకోవాలి, లేదంటే ఇది సర్వే అవ్వడం కష్టం. ఈ చెట్టు పెంచుకోవాలని ఆశ ఉంటే నాలాగా సూపర్ నెప్పర్ పెంచుకొని, గడ్డి ఉంటే మీకు పొలాలు ఉంటే ఇలా గడ్డి మధ్యలో వేసుకుంటే బెటర్గా అనేది ఉంటుంది. సో ఇలాంటి ఒక మంచి వీడియో మీకు చూసే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.